విఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ సరుకు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. చీకట్లో జరిగే చీకటి వ్యాపారానికి విచ్చేసిన చీకటి మనుషులందరికీ మా వందనాలు. మీ ముందున్నవి ఏ దేశంలో దొరకని కొన్ని లక్షల కోట్లు ఖరీచేసే పురాతన వస్తువులు. చూసుకోండి, కొనుక్కోండి. వస్తున్నాను రా. I want this. 10 lakhs. పిరికి వెతవలారా, గాడిదలారా, బజార్లను తిరిగి వంకాయల వ్యాపారం చేసుకోవాల్సిన వెధవలు తీసుకొచ్చి పెద్ద పెద్ద వ్యాపారాలు చేపట్టే ఈ మహాజనపురం మట్టిలో కలిసిపోతుంది. ఆ జనార్దన కొడుకు రాజాగాడి చేతిలో దెబ్బ తినాల్సి వస్తుంది. అదిగా సార్, ఆ రాజాగాడు హార్మోని వాయించామంటే అర్థంగా నరుగుతాను. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఇప్పటికి ఆ రాజాగాడు 5 సార్లు దెబ్బతీశాడు. తప్పు బా, నీ లెక్క తప్పు. ఆ రాజాగాడు మన వాళ్ళని చెడు కూడా ఆడించడం 5ఓసారి కాదు, 6ఓసారి. బాబు నిజం బా, 6ఓసారే. అంతా ఈ పుస్తకంలో నోట్ చేస్తా చూడు. ఏంటన్నా చూడు, గతంలో నేను ఆ జనార్దన్ గాడు ముఖాముఖి పోటీ పడినంత కాలం నీ ముఖం పచ్చడైపోయింది. మళ్ళీ హార్మోని చెప్పేది విను. ఆ రాజాగాడిని మన దారి నుంచి తప్పించే ఐడియా ఉండు, అయ్యలు అవుతున్నాయి. వచ్చేసింది. అర్ధరాత్రి రాజాగాడు ఒంటరిగా ఉన్నప్పుడు అటు ఇటు చూసి, ఇటు అటు చూసి దాని కారణం పడిపోతే గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. బాబు. ఏ నారాయణ, మనోడా? అవును బాబు, తమరు ఆనాడు ఆపరేషన్కి ఇచ్చిన డబ్బుతో ఊపిరి పోసుకున్న బిడ్డ బాబు. ఆనాడు తమరా సాయం చేయకపోతే నా బిడ్డ నాకు దక్కేది కాదు, ఈ బిడ్డ నేల మీద పడేది కాదు. ఈ జన్మలో మీ రుణం తీర్చుకోలేను బాబు. పసిబిడ్డ పరమాత్మతో సమానం అంటారు. ఈ దేవుడు ఉండాల్సింది కాళ్ళ దగ్గర కాదు, ఇక్కడ. తీసుకో జాన్, ఈ డబ్బుంచు, బాబుని జాగ్రత్తగా చూసుకో. ఏ రాజన్ తాత, బాగున్నావా? తమ దయ వల్ల అందరం బాగానే ఉన్నాం బాబు. తప్పు తాత, దేవుడి దయ వల్ల అను. దేవుడు నా కన్న కొడుకులే నన్ను కట్టుబట్టలతో రోడ్డు మీదికి నెట్టేస్తే అప్పుడు ఆ దేవుడు ఏమైనా వచ్చి నన్ను ఆదుకున్నాడా? మీరు ఆదుకున్నారు గాని నేను దండాలు పెట్టే ఏ దేవుడు మాత్రం మా బ్రతుకుల్ని ఇంతకంటే ఉద్ధరిస్తాడు బాబు. ఇప్పుడైనా సహాయం కావాలా తాత? వద్దు బాబు, మీరిచ్చిన ఆసరా వల్ల
ఎవరిని చేజాపకుండానే గడిచిపోతుంది మా అందరి తరఫున ఓసారి కృతజ్ఞతలు తెలుపుకున్నామని వచ్చాం బాబు. చూడండి, మీకు ఎప్పుడైనా ఏదైనా లోటు జరిగితే నన్ను అడగడానికి సంకోచించకండి. చిత్తం బాబు. ఏమిటి వెంకయ్య, అంతా ఇలా వచ్చారు? నరసన్న వాళ్ళు 20 ఏళ్ల నుంచి మేమంతా గుడిసెలేసుకుని ఉంటున్నాం కదా బాబు. అవును. ఇప్పుడు ఆ స్థలంలో ఏదో పెద్ద ఫ్యాక్టరీ కడతానని భానుజీరావు గారు దౌర్జన్యంగా మా ఇళ్ళన్నీ ఖాళీ చేయమంటున్నాడు బాబు. ఏమిటి అన్యాయం అని మేము ఎదిరిస్తే మమ్మల్ని రౌడీ చేత కొట్టించాడు బాబు. మా ఇంట్లో సామాన్లన్నీ బయటేయించాడు బాబు. రేపు పొద్దున బుల్డోజర్లు తీసుకొచ్చి మా ఇళ్ళన్నీ భూమట్టం చేయిస్తా అన్నాడు బాబు. అలాగా జాన్? ఎస్ సార్. ఆ భానుజీని వెంటనే లైన్లో పెట్టు, నేను మాట్లాడతాను. నేను ఇప్పుడే మాట్లాడతాను. ఏం సుబ్బయ్య, మీ ఇల్లు ఎంతవరకు వచ్చినాయి? పూర్తయింది బాబు. తమరు అనుమతిస్తే మా లేబర్ కాలనీకి మీ పేరు పెట్టుకోవాలని. అలాంటి పని చేయకండి. మీ హక్కుల కోసం, ఔన్నత్యం కోసం కృషి చేసిన కార్మిక నాయకుడు ఎవరైనా ఉంటే మీ కాలనీ కథను పేరు పెట్టండి. కాంట్రాక్టర్ గారు, సార్ వీళ్ళ కాలనీకి నీళ్ళ పైపులు, లైట్లు అన్ని బాగా ఏర్పాటు చేశారా? చేసాం సార్. మొత్తం ఇంకా ఎంత అవసరం ఉంటుందో లెక్క వేశారా? వేసాం సార్. సార్, భానుజీ గారు లైన్లో ఉన్నారు. జాన్, కాంట్రాక్టర్ గారు అడిగిన డబ్బిచ్చి పంపించు. ఓకే సార్. ఏం భానుజీ? నమస్కారం సార్. నీ మర్యాదల కోసం నేను ఫోన్ చేయలేదు. నరసన్నవాడలో కూలీల ఇళ్ళని ఖాళీ చేయమంటున్నావు విన్నాను. అవునండి, ఆ స్థలాన్ని చాలా డబ్బిచ్చుకున్నాను సార్. భానుజీ, ఆ స్థలాన్ని నువ్వు ఎందుకు కొన్నావో నాకు తెలుసు. చవగ్గా ఆ స్థలాన్ని కొని ఫ్యాక్టరీ వంకతో వాళ్ళని ఖాళీ చేయించి ఎక్కువ రేటుకి అమ్ముకోవాలని చూస్తున్నావని నాకు తెలుసు. భానుజీ, ఆ స్థలం న్యాయంగా ఆ కూలీలకే చెందాలి. దౌర్జన్యంగా ఆక్రమించాలని చూసావో అంతకు ముందే నువ్వు, నీ భవంతి పునాదులతో సహా లేచిపోతాయని గుర్తుంచుకో. సార్, మీరు అలా అనడం చాలా అన్యాయం సార్. ఏది న్యాయమో ఏది అన్యాయమో నాకు తెలుసు. నువ్వు ఆ స్థలాన్ని ఎంత కొన్నావో అంత డబ్బు పంపిస్తున్నాను. నువ్వే దగ్గరుండి ఆ స్థలంలో కాపురం ఉన్న కూలీల పేర్ల మీద విడివిడిగా రిజిస్ట్రేషన్ చేయించి దస్తావేజులు వాళ్ళకి అప్పచెప్పాలి. అండర్స్టాండ్? సార్. జాన్, ఆ బానోజీ ఆ స్థలాన్ని ఎంత కొన్నాడో తెలుసుకుని ఆ డబ్బు ఇచ్చేసిరా. సార్. మీరేం భయపడకండి. 4-5 రోజుల్లో ఆ స్థలాన్ని మీ పేరు రిజిస్టర్ చేయించి పత్రాలని బానోజీ పట్టుకొచ్చి మీకు ఇస్తాడు. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేం బాబు. మరి నేను ఉంటాను. మంచిది. గుడ్ మార్నింగ్ డాడీ. వెరీ గుడ్ మార్నింగ్ మై సన్. నో 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 నో, ఈ రోజు నుంచి నీ స్థానం అది కాదు, ఇది. కూర్చో. అదేమిటి డాడీ, ఇన్నేళ్ళ నుంచి మీరు కూర్చునే చైర్లో నన్ను కూర్చోమంటున్నారు? నేను అనుకున్న లక్ష్యాన్ని నువ్వు సాధించావు. కోట్లాది ఆస్తిని సంపాదించావు. దీనికంతటికి నిన్ను అధిపతిని చేస్తున్నాను. సో ఈ రోజు నుంచి నువ్వు నా స్థానంలో కూర్చోవాలి. ఈ స్థానాన్ని నాకు ఇప్పుడు ఇస్తున్నా. విలువ కట్టలేని స్థానాన్ని మీ గుండెల్లో నాకు ఎప్పుడూ ఇచ్చారు కదా డాడీ. నా ఒక్కడి గుండెలోనే కాదు మై డియర్ సన్, నీ దాన ధర్మాలతో ఎంతో మంది గుండెలో స్థానం సంపాదించావు. ఈ రోజు నుంచి నా బాధ్యత కూడా నువ్వే తీసుకోవాలి. కమా, సిట్ డౌన్. రాజా, ఇవాళ నీ పుట్టినరోజని నీకు ఇష్టమైన పాయసం గారెలు చేసి ఇందులో పెట్టాను. నాకు పెట్టావా? ఓ, నీకు పెట్టాను. చూడు నాన్న, ఇవాళ సాయంత్రం స్కూల్ నుంచి రాగానే అందరం కలిసి సినిమాకి వెళ్దాం. ఏం నాన్న? గోవిందో, ఏడుకొండలవాడ వెంకటరమణ, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, గోవిందో, గోవిందో. ఇదిగో, హార్న్ కొడుతుంటే వినిపించట్లా? భక్తిలో పడిన వారికి రెక్తి కనిపించదు, హారన్ వినిపించదు నాయనా. ఆహా, వెంకటేశ్వర, ఇప్పుడైనా వినిపించిందా? పక్క తప్పు. జీవుడు తప్పుకోవడానికి దేవుడు ఒప్పుకోడు నాయనా. ఒప్పుకోకపోతే నా కారు ముందుకెళ్ళి వెళ్తుంది.
కారుల్ని కుర్రకారుల్ని జీవుల్ని సర్వ ప్రాణుల్ని ముందుకు నడిపించినా మీదకు పిలిపించినా అంతా ఆ ఏడుకొండవాడు మహత్యం బాబు. ఆ? ఏడుకొండవాడిని మొక్కుకో, ఏమైనా ఇచ్చుకో. దక్షిణ కంపల్సరీ చేశారనమాట. దేవుడికి దక్షిణే జీవుడికి రక్షణ నాయనా. ముడుపు కోసం మొహం చూసుకుంటే నీ కారు ఆగిపోద్ది, నీ టైర్ పేలిపోద్ది. తీసుకో. రూపాయికి 1 సంవత్సరం చొప్పున 100 రూపాయలకి 100 సంవత్సరాలు బతుకు నాయనా. సంతోషించా గానీ ముందు అడ్డం తప్పుకోమను. దేవుడి కంటే జీవుడే ముఖ్యం. అడ్డం తప్పుకో అప్పలనాయుడు. గోవిందో గోవిందా గోవిందో గోవిందా గోవిందో గోవిందా ఏడుకొండవాడా, వెంకటరమణ, గోవిందా. ఏమిటి న్యూసెన్స్? ఎందుకు నాన్సెన్స్? నాన్సెన్స్ లేదు, గోని సంచి లేదు నాయనా. ఇది దేవుడు మొక్కుబడి. అయితే మాత్రం మీరు ఆ రోడ్డుకి అడ్డం పడితే ట్రాఫిక్ ఏమైపోవాలి? లాభం లేదు, కేసు బుక్ చేయాల్సిందే. చెప్పండి మీ పేర్లు, చెప్పండి మీ పేర్లు. భక్తుల మీద కేసు బుక్ చేస్తే ముందు నీ టోపీ ఎగిరిపోద్ది, తర్వాత నీ లాఠీ జారిపోద్ది, తర్వాత నీ ఉద్యోగం కాకెత్తుకెళ్ళిపోతుంది, ఆ తర్వాత నీ పెళ్ళాం పిల్లలు రోడ్డు మీద పడి అమ్మా ఆకలే, అమ్మా ఆకలే, అమ్మా ఆకలే, అమ్మా ఆకలే. ఉండు విధులు, ఇది మీ దక్షిణ. ఏమండి ఏమండి? ఏడుకొండవాడా, వెంకటరమణ, గోవిందా, గోవిందా. భక్తులు వచ్చారు, ప్రసాదం పుచ్చుకోవాలి. నువ్వు ఈ పని చూస్తూ ఉండు. నీకోసం వచ్చావు నాయనా. దయచేయండి. మీరు దయచేయండి. గోవిందో గోవిందో. ఇదిగో నాయనా ముడుపుల ముంత. దీని విలువ 9 లక్షలు. ఇదిగో బాబు దేవుడు ప్రసాదం. దీని విలువ 6 లక్షలు. ఇదిగో స్వామి కుంకుమ, కేవలం 5 లక్షలు మాత్రమే. వెరసి మొత్తం 20 లక్షలు. వెరీ గుడ్. క్యాష్ కావాలా, బంగారం కావాలా చిట్టమ్మ? బంగారం బాబు. ఓకే. ఏడుకొండలు. నా పేరు ఏడుకొండలు కాదు. 7 కొండలు కాకపోతే 50 కొండలు గాని. అవును, గంట క్రితం లేనిది ఇంత అర్జెంట్ గానే వచ్చింది. కొండెడు మంచినీళ్ళు తాగావా? ఏమిటి ఆ వెటకారం? నేను పెళ్ళైన ఆడదాని, మా ఆయన పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు. మీ ఆయన ఎంత పెద్ద ఉద్యోగం చేస్తున్నా ఇంత అర్జెంట్ గా నీ కడుపు రావడానికి రూల్స్ ఒప్పుకోవే. ఇంతకీ ఆ కడుపులో ఏముంది? గంజాయా, నల్లమందా? ఓ బంగారం ఎందుకుంటుంది? బిడ్డ ఉంటుంది. పెట్టుందో గాడిద గుట్టుందో నేను కనిపెట్టేశాను గాని ముందు బయటికి తీ ముందు. ఏమిటి తమాషాగా ఉందా? మర్యాదగా వెళ్ళకపోతే పోలీసులు పిలుస్తాను. ఏది పిలు. పోలీస్, పోలీస్. ఎస్ మేడం, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? నేనే పోలీసుని, క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. నిన్ను వేటాడి వెంటాడి వేధించి శోధించి బాధించమని మాకు స్పెషల్ ఆర్డర్స్ వచ్చాయి. ఒకసారి ఇలా రా. ఎస్ సార్. ఇదా మీ ఆటం బాంబు?
ఒక మగువని అడ్డం పెట్టుకుని మహాజన్ బతకటమా హతవిధి నోరు మీరా మహా మేధావులను మట్టి గరిపించింది మారణాయుధాలు కాదురా మగువ. ప్రళయానికి లొంగని విశ్వామిత్రుడు మేనక ప్రణయానికి లొంగాడురా. జ్యోతి, నువ్వు లొంగదీయాల్సిన మన ఆజన్మ శత్రువు వీడు. ఇతను క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ సార్. క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ కాదు, క్రిమినల్ నెంబర్ 1. బ్లాక్ మనీని దొంగతనం చేస్తే దాన్ని పోగొట్టుకున్న పెద్ద మనుషులు పోలీస్ రిపోర్ట్ ఇవ్వలేరన్న ధీమాతోనే ఇన్నాళ్ళు వీడు పంజా విసురుతున్నాడు. మన వాళ్ళు కూడా వీడిని ఎదిరించలేరన్న ధైర్యంతో పట్టపగ్గాలు లేకుండా రేపు పట్టపగలే సేఠ్ సాధురామ్ ఇంట్లోకి వెళ్లి దోపిడీ చేస్తానని, దమ్ముంటే పట్టుకోవచ్చని సేఠ్ సాధురామ్ని సవాల్ చేశాడు. గనుక నీ హార్మనీ వద్దు, మధ్యలోనే వాడిని స్టాప్ చేసి ఆ క్యాష్ బాక్స్ ఇక్కడ తీసుకురావాలి. మాట్లాడవు సార్, ఇప్పటికైనా నాకు ఈ నరకం నుంచి విముక్తి కలిగించండి. ఎవరిని ఎప్పుడు నరకం నుంచి విడిపించాలో, ఎవరిని ఎప్పుడు పంపించాలో నాకు బాగా తెలుసు. నీ టైం వచ్చేదాకా నేను చెప్పింది చేయటమే నీ డ్యూటీ. దట్స్ ఆల్. హే భగవాన్, టైం హోగే సాబ్, ఓ కిలాడి నయాయిగా సాబ్. టైం దాటితే వాడు రాడు సాబ్. అరే ఎంత మంచి మాట చెప్పావురా, నా నోట్లో విస్కీ పోయా. జరే జా విస్కీలా. అరే లాతాం సాబ్, లాతా. జరే విస్కీ 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 విస్కీ. अरे टाइम हो गया, वो खिलाड़ी नहीं आया. टाइम हो गया. अरे इसकी वमटे चाहिए इसका. ఏదో కారణం చెప్పి నువ్వు పోలీసుల్ని కాపలా పెడతావని నాకు తెలుసు. అందుకే చెప్పిన టైం కంటే ముందే నీ ఇంట్లోకి వచ్చి మకాం పెట్టాను. చెప్పిన టైంకి ధనలక్ష్మి విగ్రహం వెనక అక్కడ దాచిన సంగతి నీకెట్టా తెలుసు? నాకంతా తెలుసు బే. బంగారం ఫినిష్, వజ్రాలు ఫినిష్, మొత్తం 50 లక్షలు అంతా ఫినిష్. నోరెత్తేవంటే నీ తలకాయ కూడా ఫినిష్. అంత పని చేయకండి దొంగ గారు. నాకు 2 పెళ్ళాలు, కానీ ఉన్నది ఒక్కటి తలకాయ. అంతా పట్టుకుపోండి, ఇది మాత్రం ముట్టుకోకండి. అది ముట్టుకోకుండా ఉండాలంటే బామరిది, నేను నీ బావగారిని పోలీసులకు చెప్పి నన్ను మర్యాదగా కాల్పించు, లేదా నీ తలకాయ దయచేయండి బావగారు, దయచేయండి బావగారు, దయచేయండి బావగారు, దయచేయండి బావగారు, దయచేయండి బావగారు. ఏం సెడ్జీ ఈయన? మాది బావగారు. ధైర్యం కోసం మాది మగుడిని, చిచి మాది చెల్లెలకి మగుడు, అది లక్ష్మికి మగుడిని తెచ్చుకున్నాము. మరి వెళ్ళిపోతున్నారే? పని అయిపోయింది, వెళ్ళిపోతున్నారు. పేరు మిల్లేంగే బావమర్ది గారు. అచ్చా, అచ్చా. చోర్, చోర్, చోర్. మీ బాగా ఉన్నారు కదండి. బావగారు కావయ్యా, బద్మాష్గా వచ్చా. నాది సొమ్ము అంతా ఎత్తుకుని పారిపోతున్నాడు. కానిస్టేబుల్స్ ఇవన్నీ అడ్డం తీయండి. కమాన్. నా కోళ్ళు
నువ్వా 7 కొండలు అవును క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ గారు, మర్యాదగా ఆ పెట్టేలా ఇచ్చాను బుజ్జి గారు. ఇచ్చేయాల్సిందేనా బుల్లి? అవును, లేకపోతే అడ్రస్ లేకుండా ఎగర కొట్టేస్తాను, మంచి నీళ్ళు ఆడకుండా మర్డర్ చేసేస్తాను. ఆ, నీ డైలాగులు తగిలితేనే బండలాంటి నా గుండె పిండి అయిపోతుంటే ఇక నేను పిస్తల గుండె తగిలితే ఏమైపోతాను. పులి పెట్టడిగావుగా తీసుకో. అటు చూడమ్మా, మామూలు వస్తున్నారు. దొంగ సొత్తు ఎవరి చేతిలో ఉంటే వాళ్ళని ఎముకలు విరగొట్టి 7 సంవత్సరాలు జైల్లో పారేసి ప్రతిరోజు అంబలు తాగించి 6 మైళ్ళు పరిగెత్తిస్తారు. వస్తా ఏమండి నన్ను కాపాడాలంటే ఒకటే మార్గం, నన్ను ఘాటుగా ప్రేమించే. అదంతే, అట్లీస్ట్ నటించు, లేకపోతే మావయ్యలు. అయితే తొందరగా నన్ను ప్రేమ చేసుకుందాం. పద పద. ఓ! బాయ్. బాయ్ బాయ్ ఏడుకొండలు. అందులో ఉన్నవి కొండరాళ్ళు, అసలు వస్తువులు ఇక్కడ ఉన్నాయి, చూసుకో వస్తా. ఇట్స్ ఆల్ రైట్ మై సన్, ఇట్స్ ఆల్ రైట్. నిన్ను దెబ్బతీయాలనుకున్న మనిషినే నువ్వు మాయ చేసి మట్టి కనిపించావు. ఐఎమ్ వెరీ గ్లాడ్. కానీ నీ మీద నిఘా వేసి నిన్ను మాయ చేయాలని చూసిన అమ్మాయి ఎవరో తెలుసుకున్నావా? తెలుసుకోపోవడం ఏంటాడి? ఆ అమ్మాయి ఆ మహాజన్ గారి ప్రయోగించిన అస్త్రమే. ఆడదు కాబట్టి వదిలేశాను, లేకపోతే మక్కలు ఎరగొట్టి మహాజన్ గారికి మన ప్రెజెంటేషన్ గా పంపించేవాడిని. అఫ్ కోర్స్, ఒకవైపు నుంచి మహాజన్ మనల్ని ఎన్నో విధాలుగా సాధించాలని ప్రయత్నిస్తుంటే మరోవైపు నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ శంకర్ అనే ఇన్స్పెక్టర్ ని స్పెషల్ ఆఫీసర్ గా ఈ ఊళ్ళో పోస్ట్ చేసింది. శంకర్ మా కొత్త ఇన్స్పెక్టర్ సంగతి తెలియక మాట్లాడతాం. ఆయన చాలా స్ట్రిక్ట్. ఎంత స్ట్రిక్ట్ అయినా ఈ లక్ష్మీదేవి దగ్గర అందరూ దాసోహమే పోలీస్ బాబు. చేసేది దొంగ వ్యాపారమే కాకుండా చెకింగ్ చేయడానికి వచ్చిన ఆఫీసర్లకి లంచం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తావా? సారీ సార్. నీ షాపులో ఉన్న ఏ ఒక్క వస్తువుకి ఎక్సైజ్ డ్యూటీ కట్టలేదు, ఒక్కదానికి కూడా కస్టమ్స్ రసీదు లేదు. అంటే ఇవన్నీ ఎవరో స్మగ్లర్స్ దగ్గర కొన్నదేగా? కమ్ ఆన్ టెల్ మీ, ఈ వస్తువులు నీకు ఎవరు అమ్మారు? తెలియదు సార్. తెలియకుండా వాళ్ళ దగ్గర ఈ వస్తువులు ఎలా కొన్నావు? వాళ్ళ పేర్లు ఏమిటి? దొంగ సరుకు అమ్మేవాళ్ళు దొంగ పేర్లే చెబుతారని తమకి తెలుసు కదా సార్. ఐ సీ. పోనీ వాళ్ళ పోలికలు ఏమైనా చెప్పగలవా? చీకటి చాటున రకరకాల మారువేషాల్లో వస్తారు, వాళ్ళ పోలికలు ఎలా చెప్పగలను సార్? నీతో నిజం ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు. ఆఫీసర్, ఈ షాపును సీజ్ చేయండి. కానిస్టేబుల్స్, ఈ షాపుకి సంబంధించిన వాళ్ళందరికీ సంఖ్యలు వేసి లాక్కురండి. ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ రాజశేఖర్. ద సోల్ ప్రొపరేటర్ ఆఫ్ హోటల్ జలంధర్ అండ్ సన్ ఆఫ్ జనార్దన్ ద గ్రేట్. నా గురించి అప్పుడే తెలుసుకున్నారే? మీలాంటి పెద్ద మనుషుల గురించి తెలుసుకోవటం మా డ్యూటీ. బై ది బై, ఐఎమ్ శంకర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. ఈ సిన్సియర్ డ్యూటీని మెచ్చుకుని ప్రభుత్వం కింద సంవత్సరం గోల్డ్ మెడల్ సత్కరించింది. ఈ ఊళ్ళో స్మగ్లింగ్ యాక్టివిటీని అరికట్టడానికి ప్రత్యేకంగా మిమ్మల్ని ఇక్కడ పోస్ట్ చేశారు. రైట్? నా గురించి అప్పుడే చాలా ఇన్ఫర్మేషన్ సేకరించారన్నమాట. మీలాంటి గోల్డ్ మెడలిస్టుల గురించి తెలుసుకోవడం నా హాబీ. అయితే మన ఇద్దరం ఒకరి గురించి ఒకరం తెలుసుకున్న తర్వాతే కలుసుకున్నాం అన్నమాట. ఆఫ్ కోర్స్. మీ పోలీసులు నేరస్తులతోనే ఆడుకుంటారు అనుకున్నాను, క్లబ్కి వచ్చి షటిల్ కాక్ కూడా ఆడతారు అనుకోలేదు. ఏం చేయమంటారు, చట్టంతో ఆడేవాళ్ళు దొరకనప్పుడు విసుగు పుట్టి రిలీఫ్ కోసం ఈ ఆట ఆడుతూ ఉంటారు. మరి ఇంకా ప్రారంభించలేదే? ఏది, మనం కలుసుకుంది ఇప్పుడేగా. అంటే మీ ఆట నాతో ప్రారంభించాలనా? హే, భయంగా ఉందా? అది జన్మకి లేదు. ఇలాంటి పోలీస్ ఆఫీసర్లతో ఆడుకోవడం నాకు అలవాటే. అదే ఈ కోర్టులో. అంటే ఆటలో మీకు చాలా అనుభవం ఉందన్నమాట. అయితే మీతో చాలా జాగ్రత్తగా ఆడాలి. ఇంకా ఆలస్యం ఎందుకు? కమాన్ కమాన్ కమాన్. కేర్ఫుల్. బ్యాలెన్స్ తప్పి నా కోర్టులోకి వచ్చారు. పై ఎత్తి వేసేటప్పుడు తప్పదులే. కమాన్ కమాన్.
సారీ. ఇట్స్ ఆల్ రైట్. విక్టరీ ఇస్ మైన్. ఈ రోజు మీది, రేపు నాది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రండి, నా కార్లో డ్రాప్ చేస్తాను. థ్యాంక్ యూ. మీ దారి వేరు, నా దారి వేరు. అదే, మీరు లెఫ్ట్కి వెళ్ళాలి, నేను రైట్కి వెళ్ళాలి. See you, bye-bye. ఎవరా? రాని, మామూలు రాని. ముస్తేస్తున్నావా? ₹1 ఇస్తారా? రోజు ఈ ₹1 ఇవ్వడానికే ప్రాణం సాలుస్తుంది బాబు. తీసుకెళ్ళండి. నిన్నటి నుంచి రేట్లు పెంచాం. ₹3 తక్కువ ఇచ్చావా ముక్కు పగిలిపోద్ది. నేను ఇంతకంటే ఎక్కువ ఇవ్వలేను. ఇష్టం ఉంటే తీసుకెళ్ళండి, లేకపోతే ఇవ్వు. ఇవ్వలేను. బాబు 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 బాబు, నా కడుపు కొట్టొద్దు, నన్ను అన్యాయం చేయొద్దు. బాబు చూడండి బాబు, ఈ దారుణం. రౌడీ మామూలు ఇవ్వలేదని ఈ పశువులు ఎంత ఘోరం చేస్తున్నారు. ఏరా, నీకు మామూలు ఎందుకు ఇవ్వాలి? ఎందుకైతే నీకెందుకురా? నీ తెల్ల కారు, నీ తెల్ల బట్టలు అలాగే ఉండాలంటే వెళ్ళు. వెళ్తానురా. నీకు ఇవ్వాల్సిన ఇచ్చే వెళ్తాను. నీ పేరు? రామదాస్ బాబు. ఇదిగో, ఈ డబ్బుతో కొత్త బండి కొనుక్కుని వ్యాపారం చేసుకో. ఈ జన్మలో మీ రుణం తీర్చుకోలేను బాబు. సీతాపురం జమీందారు భార్య మనోరమాదేవి ఏడాదికొక్కసారి తన పుట్టినరోజు నాడు కోట్ల విలువ చేసే వజ్రాల హారాన్ని ధరిస్తుంది. తర్వాత ఆ హారాన్ని బ్యాంకు లాకర్లో భద్రంగా దాస్తుంది. అది మీకు కావాలంటారు, అంతేగా? అవును, దాన్ని మీరు తేగలిగితే మీరు అడిగిన కిమ్మత్ ఇచ్చి తీసుకుంటారు మహాజన్. తేగలిగితేనా? మీరు ఇలా హార్మోని వాయిస్తే నా హిస్టరీకే అవమానం. ఈ మహాజన్ తలుచుకుంటే మనోరమాదేవి హారానే కాదు, మహావిష్ణువు కౌస్తుభానే కొట్టేస్తాడు. జ్యోతి, చెప్పండి సార్. మొన్న నువ్వు ఒక్కదానివే వెళ్ళి రాజాని మోసగించబోయి నువ్వే మోసపోయావు. పైగా రేపటి కార్యక్రమానికి కాపలా కాయటానికి పోలీసులు వస్తారు, హారాన్ని కొట్టేయడానికి రాజా వస్తాడు. కనుక నీకు సాయం చేయటానికి మన వాళ్ళందరూ వస్తారు. ఈసారి కూడా ఫెయిల్ అయ్యావో? నో, అంత పని చేయకండి. ఓకే ఓకే. వాట్ హ్యాపెండ్? కానిస్టేబుల్స్, మెయిన్ బోర్డ్ చెకప్ చేయండి. అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి. ఇన్స్పెక్టర్ గారు, నా డైమండ్ నెక్లెస్. కానిస్టేబుల్స్, ఎవరిని బయటికి వెళ్ళనివ్వకండి. దయచేసి అందరూ లైన్ లో నిలబడండి. మీ అందరినీ చెకప్ చేయాలి. కమాన్
Come on, come on, come in line. What happened? Be in the line, I say. Come on, constable, hurry up. చెప్పు, ఆ హారాన్ని ఎక్కడ దాచావు? నాకు తెలియదు. హారమని అపరా బేకు. ఆ రాజాగాడు నీ చేతికి హారాన్ని అందించడం, దాన్ని పట్టుకుని నువ్వు బయటపడ్డం మా వాళ్ళు కళ్ళారా చూశారు. కానీ మా వాళ్ళు నిన్ను పట్టుకునే లోపల నువ్వు ఆ హారాన్ని ఎక్కడో దాచేశావు. మర్యాదగా చెప్పకపోయావో నీ హారమని నేను వాయించేస్తాను. చెప్పు, ఎక్కడ దాచావు హారాన్ని? చెబుతాను. ఏమిటది? నాకు తెలియదని. రేయ్, ఆ రాజాగాడు వచ్చి రక్షిస్తాడని మొండికెత్తి మాట్లాడుతున్నావు. కానీ ఈ కంచుకోట్లో ప్రవేశిస్తే దహనం చేయడానికి శవం కూడా మిగలకుండా ముక్కలు ముక్కలు అయిపోతాడని వాడికి తెలుసు. చెప్పరా? నా కంఠంలో ప్రాణం ఉండగా చెప్పను. ఆహా, ఈ మహాజన్ తలుచుకుంటే వాళ్ళ చేత కూడా రాగాలు పలికిస్తాడురా. మహాజన్, నువ్వు రాళ్ల చేత రాగాలు పలికిస్తే నేను నీ కీళ్లు విరగ్గొట్టి ఆ రాగానికి తగిన నాట్యం నీ చేత చేయిస్తాను. ఆపరా నీ హార్మని. నువ్వు ఇప్పుడు వచ్చింది నా బోన్లోకి. సావు నుంచి తప్పించుకోవడం దుర్లభం. ఇలాంటి బోనుల నుంచి తప్పించుకోవడమే కాదు, వెళ్తూ నీలాంటి బేవకూఫుల బొముకలు విరిచి మరీ పెడతాను. మర్యాదగా జాన్ని విడిచిపెట్టు. నీ ముఠా వాళ్ళు నన్ను ఎదిరించినప్పుడు నా చేతిలో చావు దెబ్బలు తిన్నారు. అయినా బుద్ధి లేక ఇప్పుడు నా మనిషిని ఎత్తుకొస్తావా? ఇదే నీకు ఆఖరి వారిని. ఇక ముందు ఎప్పుడైనా నన్ను గాని నా వాళ్ళను గాని ఎదిరించావు, నీ స్థావరం శ్మశానంగా మారుతుంది. అందులో నీ సమాధి కట్టాల్సి వచ్చింది. జాగ్రత్త. సార్, నన్ను రక్షించండి, కాపాడండి. సార్ సార్ సార్, నన్ను రక్షించండి. భయపడకు, పక్కే తప్పుకో. నమస్కారం అండి. ఎవరు నువ్వు? నా పేరు సీనండి. నన్ను సంవత్సరం నుంచి ఇక్కడే బంధించారండి. ఎందుకు? ఆకలేస్తుందండి. ముందు తినడానికి ఏమైనా పెట్టించండి, అన్నీ చెప్తాను. రా. అది సార్ జరిగింది. మీ ఇంటికి ఫోన్ ఉందా? ఉందండి. నెంబర్ ఎంత? హలో, జ్యోతి స్పీకింగ్. హలో, ఏడుకొండలు ఉరఫ్ జ్యోతి. గుర్తుపట్టావా?
ఇన్నాళ్ళు నీ తమ్ముడిని మహాజన్ బంధించాడు కాబట్టి వాడు చెప్పిన పనులన్నీ చేశావు. ఇప్పుడు నీ తమ్ముడు నా అధీనంలో నా ఇంట్లో ఒక చీకటి కొట్లో బంధించబడి ఉన్నాడు. నిజమా? నమ్మవా? సరే విను. అక్క, నేను సీను మాట్లాడుతున్నా. విన్నావుగా 7 కొండలు. ఇప్పుడైనా నమ్ముతావా? ఈ రోజు నుంచి నేను చెప్పిన పనులన్నీ చెయ్యకపోతే నీ తమ్ముణ్ణి దారుణంగా. అక్క, తమ్ముడు. అర్థమైందా 7 కొండలు? చూడండి, దయచేసి మా తమ్ముడిని ఏం చేయకండి. నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. తొందరగా దయచేయండి, లేకపోతే నీ తమ్ముణ్ణి చాలా చాలా విధాలుగా చిత్రహింసలు చేయాల్సి వస్తుంది. సీను, సీను, స్వాగతం, సుస్వాగతం. ఏమండి, మీకు చేతులైతే దండం పెడతాను. మా సీను వదిలేండి. వదిలేస్తాను. నేను చెప్పిన షరతులకు ఒప్పుకుంటే. మీ షరతులు ఏమిటో నాకు బాగా తెలుసు. దొంగతనాలు, దోపిళ్లు చేయడం, అవన్నీ తీసుకొచ్చి మీకు ఇవ్వడం, అంతేగా? చేస్తావా? చేస్తా. ఆ మాట అనడానికి సిగ్గులేదు? అవును, ఆడది అనుకోగా ఉంటేనే అందం. ఆట బొమ్మగానో ఆటం బాంబుగానో బ్రతకడం ప్రమాదం. సంసారం చేసుకోవాల్సిన స్త్రీ స్మగ్లింగ్ చేయడం క్షమించరాని అపరాధం. ఏమండి? అవునండి. నేనక్క. సీను, అక్క. సీను, అక్క. అక్క. సీను, సీను, అక్క. ఈయన ఆ మహాజన్ గారితో డిషం డిషం ఫైటింగ్ చేసి ఆ జాన్ తో పాటు నన్ను విడిపించారక్క. ఏమండి, నేను ఉద్యోగం కోసం వెళ్ళి ఆ మహాజన్ గారి గుప్పిట్లో నువ్వు ఎలా చిక్కుకున్నావో మీ తమ్ముడంతా చెప్పాడు. నీ కథ విన్న నాకు నీ మీద జాలేసింది. ఏమండి, నన్ను క్షమించండి. క్షమించడం దేనికి? ఎన్నాళ్ళు నువ్వు ఎవరి కోసం అయితే కష్టపడ్డావో ఆ తమ్ముడు నీకు దగ్గరయ్యాడుగా. ఇక నువ్వు ఆ జీవితాన్ని మర్చిపోవచ్చు. కానీ ఆ మహాజన్ వాడిప్పుడు కోరలు తీసిన తాచుకోం. ఈ రోజు నుంచి నా మనిషి అనుకుంటున్న నీ జోలికి వస్తే వాడి ప్రాణాలు తీస్తానని వాడికి తెలుసు. నీకేం భయం లేదు. ఇప్పుడు నీ మనసు చల్లబడిందా? అలాంటి పుణ్యాత్ములు ఉండబట్టే మా అలాంటి వాళ్ళు బ్రతకగలుగుతున్నాం బాబు. సెలవు బాబు. రారామరాజ్. నమస్కారం బాబు. బాగున్నావా? మీ దయవల్ల బాగున్నాను బాబు. వ్యాపారం కూడా బాగానే సాగుతుంది. బెంగళూరులో చదువుతున్న మా అమ్మాయికి ఇప్పుడే డబ్బు కూడా పంపించి వస్తున్నాను. డబ్బు ఏమైనా కావాలంటే తీసుకెళ్ళి. నేను డబ్బు కోసం రాలేదు బాబు, చూడాలనిపించింది. ఓసారి చూసిపోదామని వచ్చాను. హలో హలో, పోలీస్ కంట్రోల్ రూమ్.
అటు వెళ్ళండి. Come on. రామదాస్, మీరా బాబు, ఏమిటి ఇంత రాత్రిపూట ఇక్కడికి వచ్చారు? ఆపదని తప్పించుకోవడానికి. అది సరే రామదాస్, ఏమిటి ఆ ఫోటో చూస్తూ ఏడుస్తున్నావు? ఇది నా కొడుకు ఫోటో బాబు. నీ కొడుకు కూడా ఉన్నాడా? ఉండేవాడు, కానీ ఇప్పుడు లేడు, సరిపోయాడు. పదిహేనేళ్ల క్రితం నా కొడుకు ఆనంద్ని ఓ దుర్మార్గుడు దారుణంగా హత్య చేశాడు బాబు. ఆనంద్ చనిపోయాడని వార్త వినగానే నా భార్య గుండె ఆగి చనిపోయింది. అంతవరకు పట్టిందల్లా బంగారం అవుతున్న నా జీవితానికి గ్రహణం పట్టి వ్యాపారంలో నష్టం వచ్చి ఊరు విడిచి రావాల్సి వచ్చింది. ఒకనాడు వేలకు వేలు లెక్కెట్టిన ఈ చేతులతో పళ్ళ బండి తోసు బతకాల్సి వచ్చింది. నాకు మిగిలిన ఆశా జ్యోతి నా కూతుర్ని చదివించటానికి నా దారిద్ర్యాన్ని కప్పిపుచ్చుతూ ఆత్మవంచనతో బ్రతకాల్సి వచ్చింది. ఇలా నా జీవితం పతనం అవడానికి, నా బతుకు బజార్న పట్టానికి కారణం నా కొడుకును చంపిన ఆ రాజాగాడు, ఆ రాక్షసుడు. వాడే వాడే రామదాస్, నీ ఆనందం చంపిన రాక్షసుణ్ణి నేనే రామదాస్. ఏమిటి? అవును రామదాస్, 15 ఏళ్ల క్రితం కృష్ణాపురంలో నా పుట్టినరోజు నాడు స్కూల్లో నీ ఆనంద నా క్యారేజ్ లాక్కుని నేలపాలు చేస్తే ఆ కోపంలో నేను ఒరేయ్! ఆగేవే రామదాస్, నేను చేసిన నేరానికి, దానివల్ల నీకు కలిగిన నష్టానికి ఈ శిక్ష చాలదు. నీ కసి, నీ కోపం, నీ కక్ష తీరే వరకు నన్ను నీ ఇష్టం వచ్చినట్టు శిక్షించు. కానీ రామదాస్, నా కొడుకును చంపినవాడు నా కంట పడగానే వాణ్ణి కత్తికో కండ కింద నరికి ఆ రక్తంతో దీపం వెలిగించి నా కొడుకు ఆత్మకు శాంతి కలిగించాలని ఇన్నేళ్లు ఎదురు చూస్తుంటే నన్ను ఆదుకొని నాకు సాయం చేసిన నువ్వే ఆ హంతకుడు ఎందుకయ్యావు? ఇప్పుడు ఇప్పుడు నేనేం చేయాలి? నేనేం చేయాలి? నేను ఆనందరి కావాలని చంపలేదు, కక్షతోనూ చంపలేదు. స్కూల్లో నన్ను ప్రతి క్షణం ఏడిపిస్తూ బాధపెడుతూ ఉండేవాడు. ఒకరోజు నా పుట్టినరోజుని మా అమ్మ పాయసం గాలిలో క్యారియర్లో పెట్టి నన్ను స్కూల్కి పంపించింది. వాటిని మీ ఆనంద్ నేలపాలు చేసేదనే కోపంతో తిరగపడ్డాను. ఆ పెనుగులాట్లో ఆనంద్ మేడ నుంచి పడి చచ్చిపోయాడు. అది నా తొందరపాటే కావచ్చు, దానివల్ల ఒక జీవితం నాశనం అవుతుందని, ఒక కుటుంబం ధ్వంసం అవుతుందని అనుకోలేదు. కారణం ఏదైనా ఆ దారుణం నా వల్లే జరిగింది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు రామదాస్? పోలీసులకు అరెస్ట్ అయ్యి ఉరికమ్మ ఎక్కమంటావా? అందుకు ఈ క్షణమే సిద్ధంగా ఉన్నాను. అరెస్ట్ చేయించు రామదాస్. రామదాస్, ప్రాణానికి ప్రాణమే పరిహారం అనుకుంటే, నా పాపానికి నా మరణమే నిష్కృతి అనుకుంటే, దీంతో నన్ను చంపి నీ కొడుకు ఆత్మకు శాంతి కలిగించు. కానీ నా కొడుకును చంపింది నువ్వు కాకుండా మరెవరైనా అయ్యుంటే నేను హంతకుడిగా మారటానికి ఒక క్షణం వెనకాడేవాడిని కాను. కానీ కానీ నీలో ఉన్న మానవత్వాన్ని గౌరవిస్తున్నాను. వెళ్ళు, ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించు. వెళ్ళు. వెళ్ళలేను రామదాస్. నా పాపానికి ప్రక్షాళన జరిగే వరకు
నేను రుణముక్తనయ్యే వరకు వెళ్ళలేను. చనిపోయిన నీ ఆనందరి తిరిగి తీసుకురాలేకపోయినా ఆ స్థానంలో నేను నిలబడతాను. హరించుకుపోయిన నీ సిరి సంపదలకు బదులుగా నా సర్వస్వం నీ పాదాల ముందుంచుతాను. నీ ఆనంద బ్రతుకుంటే నీకే సుఖ సంతోషాలు కలుగుతాయని ఆశించావు, అవన్నీ నేను సమకూరుస్తాను. ఇదంతా శిక్ష నుంచి తప్పించుకోవడం గురించి చెప్పట్లేదు రామదాస్. చేసిన పాపం నా మనస్సును దహించి వేస్తుంటే ఆ బాధ నుంచి విముక్తి పొందాలని చేస్తున్నాను. చట్టం దృష్టిలో నేరస్తుండేనా, దేవుడి దృష్టిలో పాపాత్ముడిగా నిలబడకూడదని చెప్తున్నాను. నీ ఆశాజ్యోతిగా భావిస్తున్న నీ కూతురికి ఆ అన్నయ్య పోయినా ఈ అన్నయ్య బ్రతికే ఉన్నారమ్మా అని చెప్పడానికి, చల్లాయి జీవితానికి సుఖ సంతోషాలు కలిగించడానికి చెప్తున్నాను. నాకు ఈ ఒక్క అవకాశం ఇవ్వు రామదాస్, ఈ ఒక్క అవకాశం ఇవ్వు. సరే రామదాస్, 15 ఏళ్లుగా మండుతున్న నీ గుండె మంటలో నా చావుతోనే చల్లారాలనుకుంటే నీ ఆనంద ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ నన్ను నేనే ఆహుతి చేసుకుంటాను. వద్దు బాబు వద్దు. నా బిడ్డను చంపింది నువ్వే అని తెలిసి ఆవేశపడ్డానే తప్ప నీ చావు వల్ల పోయిన నా బిడ్డ తిరిగి రాడు. నా ఆనందే పునర్జన్మ ఎత్తి నీ రూపంలో వచ్చాడనుకుంటాను. ఆ భగవంతుడు మహనీయుడు నాకు బిడ్డగా పంపాడనుకుంటాను. నువ్వే నా బిడ్డ అనుకుంటాను. రామదాస్, బాబు రామదాస్, బాబు రక్తం చాలా పోయింది. కనీసం బెడ్ మీద వారం రోజులైనా రెస్ట్ తీసుకోవడం అవసరం. ఈ కాలు మీద ఏమాత్రం బరువు పడకుండా చూడడం చాలా ముఖ్యం. సార్, తమరి కోసం ఇన్స్పెక్టర్ శంకర్ గారు వచ్చారండి. ఇన్స్పెక్టర్ శంకరా? ఏమండి, నేను భయపడ్డట్టే మీ కాలు తగిన దెబ్బ ఆధారంతో మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాడు ఇన్స్పెక్టర్. నేను వెళ్ళి మీరు ఇంట్లో లేరని చెప్తాను. అలా చెప్తే నమ్మి ఇన్స్పెక్టర్ కదమ్మా ఆయన. ఏదో వంకతో ఇల్లంతా సోదా చేసినా చేయొచ్చు. మీరేం భయపడకండి. ఏమండి, నా మాట వినండి. మీరు వెనక దారి నుంచి తప్పుకోండి. వెనక దారి నుంచి తప్పుకోవడం, వెన్ను చూపడం ఈ రాజాకు అలవాట్లేదు. అది కాదండి, దయచేసి నా ఏం పర్వాలేదు. గుడ్ మార్నింగ్ ఇన్స్పెక్టర్. గుడ్ మార్నింగ్. ఇన్స్పెక్టర్ గారికి కాఫీ తీసుకురా. కూర్చోండి. ఇట్స్ ఆల్ రైట్. మా పోలీసులకి కూర్చొని అలవాటు ఉండదులేండి. ఏమిటి, క్లబ్ నుంచి డైరెక్ట్ గా ఇక్కడికే వచ్చినట్టున్నారు? మరేం లేదు. రోజు ఉదయాన్నే ఆటకొచ్చే మీరు ఈ రోజు రాకపోయేసరికి రాత్రి మీకేమైనా ప్రమాదం జరిగిందేమోనని కంగారు పడి వచ్చాను. నాకా? థ్యాంక్ యూ. నాకేం ప్రమాదం జరగలేదు. ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఐ సీ. కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ. మీ కాఫీ తాగే అలవాట్లేదా? అలవాటు ఉంది, కానీ ఇప్పుడే తీసుకున్నాను. నా కోసం 50-50. కాఫీలో ఏదో కలిపామన్న భయంతో నాకు సగం ఇస్తున్నారా? ఈ అనుమానం చూస్తే నాకు నవ్వు వస్తుంది. పోలీసు వాళ్ళం కదా, అనుమానించడం మా వృత్తి ధర్మం. తీసుకోండి. సారీ, ఐఎమ్ సారీ, వెరీ వెరీ సారీ. ఇట్స్ ఆల్ రైట్. డోంట్ వరీ. ఇంకో కాఫీ టమాటా అక్కర్లేదు, థ్యాంక్స్. రాత్రి మీరు సినిమాకి వస్తారేమోనని మీకోసం ఫోన్ చేశాను, కానీ మీరు ఇంట్లో లేరన్నారు. ఎక్కడికి వెళ్ళారు? మేమిద్దరం సినిమాకి వెళ్ళాం. ఐ సీ. మీరు చేసిన ఫోన్ నేనే అందుకున్నాను. ఆయన వచ్చాక మీరు ఫోన్ చేసిన విషయం చెప్పాను. మళ్ళీ నేను మీకు ఫోన్ చేశాను. ఈలోగా మీరేదో పని మీద బయటికి వెళ్ళారట. దాంతో మీ ఇద్దరం సినిమాకి వెళ్ళాం. ఆహా. ఏమిటి, ఈవేళ మీ చేతిలోంచి అన్ని జారిపోతున్నాయి? ఐఎమ్ వెరీ వెరీ సారీ. థ్యాంక్ యూ. దెబ్బేం తగలేదు కదా? నో నో నో, ఐఎమ్ ఆల్ రైట్. నాకు టైం అయింది, వస్తాను. కమా. బై మీ ఫ్యామిలీ డాక్టర్ ఎవరు? నాకు ఇంతవరకు డాక్టర్ అవసరం రాలేదు. మీ తాలూకు ఎవరైనా ఉన్నారా? నో అదేం లేదు, జస్ట్ ఊరిని అడిగాను. వస్తాను. మంచిది. ఏమండి,
కూర్చోండి. ఏమండి, ఈ దొంగ జీవితం, ఈ దొంగ నాటకాలు ఇక మీకు వద్దండి. నన్ను ఆ పాప కూపం నుంచి బయటికి లాగి నీడనిచ్చి మీరు మాత్రం ప్రమాదమైన ఆధార్లోనే నడుస్తున్నారు. నిన్న తగిలిన దెబ్బ కాలు కాబట్టి సరిపోయింది. అదే మరెక్కడైనా తగిలుంటే. ఏమండి, మీరు క్షేమంగా ఉంటేనే మా పోటీ వాళ్ళు ఎంతో మంది మీ ఆదరణలో బ్రతుకుతారు. ఈ రోజు నుంచి ఈ జీవితాన్ని వదిలేయండి. నేను అది ఆలోచిస్తున్నాను జ్యోతి. కాదంటే మా డాడీ ఎక్కడ బాధపడతారని నాళ్ళు ఆగాను. ఇది చీకటి బతికి స్వచ్ఛ చెప్పాలని నిర్ణయించుకున్నాను. ఏ విషయం ఆయనతో చెప్పేస్తాను. డాడీ, మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. డాడీ డాడీ రా బాబు, కూర్చో. నీ బాధ నాకు తెలుసు బాబు. ఇన్నాళ్ళు నిన్ను కంటికి రెప్పలా పెంచుకున్న నీ తండ్రి నీకు దూరం అయ్యాడనేగా. రోగాలతో బాధపడకుండా, ఎవరిని బాధ పెట్టకుండా కన్నుమూసే అదృష్టం ఎంతమంది కలుగుతుందంట. ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు అని తెలిసిన ఏదో తెలియని వంటతనాన్ని భరించలేకపోతున్నాను రామదాస్. అందుకే పెద్దవాడివి, నాకు తోడుగా ఉంటామని నిన్ను నా ఇంటికి తీసుకెళ్లాలనుకుంటున్నాను. అంత అభిమానం చూపిస్తున్నందుకు చాలా సంతోషం బాబు. కానీ రమ్మనే సంస్కారం నీకున్నా అక్కడ ఉండే అర్హత నాకు లేదు. నీకు అర్హత లేకపోవడానికి నేను నీ కొడుకు లాంటి వాడిని అనుకున్న తర్వాత నువ్వు ఇలాంటి చోటు ఉండడం భావ్యం కాదు. నా మాట కాదనుకో. చల్ల ఇక్కడ ఉత్తరం రాసి ఒకసారి వచ్చి చూశాడు. మనం వస్తుంది బాబు. ఇంకో 4 రోజుల్లో వస్తానని ఉత్తరం రాసింది. అదేమిటి రామదాస్, చల్లయి వస్తుంటే సంతోషించడం అనేసి విచారిస్తున్నావు దీనికి? నేను వైభవంతో ఉన్న రోజుల్లో రాత పుట్టిందేమో. పుట్టిన దగ్గర నుంచి మేడలు, కార్లు ఉన్న వాతావరణాన్ని చూసింది. అప్పట్లోనే రాధను బెంగళూరు పంపించి కాన్వెంట్లో చదివిస్తున్నాను. నాకంటూ ఉన్న ప్రతి వస్తువుని అమ్మేసి ఇక అమ్మడానికి ఏదీ లేక 2 ఏళ్ల నుంచి పళ్ళబండి తోసుకుంటూ బతుకుతున్నాను. ఈ దౌర్భాగ్యం దానికి కంటబడితే ఎక్కడ బాధపడుతుందోనని దాన్ని ఇక్కడికి రానివ్వకుండా ఈ 2 ఏళ్ళు జాగ్రత్త పడ్డాను. కానీ దాని పరీక్షలు పూర్తయిపోయాయి. ఇంటికి వస్తుంది. నా పరిస్థితి మునపట్లాగే ఉందనుకొని ఏవేవో కావాలంటూ ఉత్తరం రాసింది. రాయని రామదాస్, చల్లాయి చిన్నతనంలో చూసిన వైభవం తనలాగే పెరిగి పెద్దదై తన కోసం ఎదురు చూస్తుందని నువ్వు ఉత్తరం రాయి. బాబు, అవును రామదాస్, ఆ చల్లాయి కన్నా ఇంకా బ్రతికే ఉన్నాడు. ఈనాటి నుంచి నా ఇల్లు, నా ఆస్తి, నా సర్వస్వం చల్లాయివే. బాబు, రామదాస్, ఈ విధంగానైనా నేను రుణముక్తునయ్యే అవకాశం కలిగించు. బాబు, బాబు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.